నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి. గత 20 సంవత్సరాలుగా నక్కల్లోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, జనరల్‌గా డే టు డే ప్రాక్టీస్‌లో కామన్‌గా పేషెంట్స్ అడిగే క్వెషన్స్ ఏంటంటే, అసలు హోమియోపతిలో రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయా? హోమియోపతి క్లినిక్‌లో రక్త పరీక్షలు చేస్తారా? జనరల్‌గా మా వరకు మా హోమియోపతి క్లినిక్‌లో అయితే వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ టెస్ట్ అండి. అంటే ఏ పేషెంట్‌కి ఏ అవసరాన్ని బట్టి అవసరమైన పేషెంట్ అంటే బేసిక్‌గా ఒక పేషెంట్ ఎక్కడైనా ఎక్స్‌పోజ్ అయ్యాడు. ఎక్స్‌పోజ్ అయిన తర్వాత అతనికి భయం ఉంది. అంటే హెచ్ఐవి ఎఫెక్ట్ అయిందేమో అని. సో ఇలాగే పర్సనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఏదైతే ఎస్టీడీ ప్రొఫైల్స్ కానీ, లేదంటే హెచ్ఐవి ప్రొఫైల్ కానీ, కావాల్సిన ఆర్ఎన్ఏ పీసీఆర్ వాల్యూస్ కానీ, అలాగే మనకి సిఫిలిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీపీహెచ్ఏ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీడిఆర్ఎల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే వెనీరల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్తుంటాం. సో ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ, మనకి టార్చ్ ప్రొఫైల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమంది అంగం ముందు భాగాన పొక్కులు వచ్చినాయి అని వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు అసలు ఏ టెస్ట్ చేయించుకోవాలనేది. ఇక్కడంతా ఏంటంటే బేసిక్‌గా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్‌ప్లనేషన్‌కి తీసుకుంటే, ఒక మేల్ ఎక్కడైనా బయట అక్కడ అన్నోన్ ఇండివిడ్యువల్‌తో ఎక్స్‌పోజ్ అయిన తర్వాత, ఒక వారం 10 రోజుల తర్వాత అతనికి కొన్ని అనుమానాలు బయటపడతాయి. అనుమానాలంటే అతనికి ఏమన్నా హెచ్ఐవి వచ్చిందేమో, హెచ్ఐవి కాకుండా ఇంకేదైనా వీడిఆర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయేమో, లేదంటే హెర్పిస్ రిలేటెడ్ అంటే అంగం ముందు భాగాన పొక్కులు రాగానే అతనికి ఒక అమాంతమైన భయం కానీ, ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కానీ అతనికి మనసులో నెలకొంటుంది. అతను ఏం చేయాలి? ఎక్కడికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏ రక్త పరీక్షలు చేసుకోవాలి? అసలు ఈ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయితే ఈ రక్త పరీక్షలన్నీ అవైలబిలిటీలో ఉంటాయా అని అడుగుతూ ఉంటారండి. జనరల్‌గా ఈ మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోగా మీరు చెప్పుకుంటే, జనరల్‌గా మా క్లినిక్‌లో మాకు అన్ని రక్త పరీక్షలనేవి అవైలబిలిటీలో ఏ టు జెడ్ ఫ్రమ్ ఏ కాడ నుంచి జెడ్ వరకు ఏవైతే డీసీఎస్‌తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో, దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా రక్త పరీక్షలు మా క్లినిక్‌లో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇలా దీర్ఘకాలిక వ్యాధుల్లో మనం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు హెచ్ఐవి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు గానీ, లేదంటే హెచ్ఐవి వచ్చిందేమోననే అనుమానంతో బాధపడుతున్న వాళ్ళు గానీ, లేదంటే ఇలా మనకి హెర్పిస్ రిలేటెడ్ హెచ్ఎస్‌వి 1 అండ్ 2 అని చెప్తుంటాం. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ యాంటీబాడీ టెస్ట్‌లు కానీ, ఇలా ఇందాక నేను చెప్పినట్టు టీపీహెచ్ఏ గనేరియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా సరే వాట్ ఎవర్ ద ఎస్టీడీ ప్రొఫైల్ యూ నేమ్ వి హ్యావ్ ఇట్ ఇన్ అవర్ క్లినిక్ అండి. మీరు ఏదైతే ఈ రక్త పరీక్ష చేపించుకోవాలి డాక్టర్ గారు, నాకు అనుమానంగా ఉంది అంటే, ఆ ద్వారా మనకి అది అవసరమా లేదా? ఆ పేషెంట్‌కి మనం ఈ రక్త పరీక్ష చేస్తే మనకు ప్రాపర్‌గా డయాగ్నోసిస్ అంటే వ్యాధి గుర్తిస్తామా లేదా? వ్యాధి గుర్తింపు అనేది వస్తదా రాదా? తద్వారా మనం ఎందుకంటే జనరల్‌గా ఈ రోజుల్లో పేషెంట్స్ ఏంటంటే అన్‌వాంటెడ్‌గా వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్‌తో మిడిమిడి జ్ఞానంతో ఏవో అన్‌వాంటెడ్ రక్త పరీక్షలు చాలా చేపించుకోవటం. లేదంటే వాళ్ళేదో వీడియోస్ చూసి ఈ మీడియా ద్వారా ఏదో కొన్ని రక్త పరీక్షలు చేపించుకొని భయపడటం అనేది, లేదంటే ఒక రకమైన అనుమానంతో భయపడి కొంతమంది ఇండివిడ్యువల్స్‌లో రెగ్యులర్‌గా మేము చూస్తుంటాం డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఒక రకమైన మానసిక వ్యాధిలోకి వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారండి. ఇలా కాకుండా మీరు ఒక ప్రాపర్‌గా మా దగ్గరే అన్నట్టు కాకుండా ఒక ప్రాపర్‌గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి మీరెళ్లి మీకున్న అనుమానాలన్నీ మీకున్న బాధలేవైతే ఉన్నాయో చెప్పి, మీకున్న అనుమానాలన్నీ ఒకసారి ప్రాపర్‌గా నివృత్తి చేసుకోవాలంటే, ఒకసారి చెప్పినట్టు ప్రొఫైల్ అంతా చెక్ చేపించుకుంటే, అంటే ఎవరైనా సరే ఈ హెచ్ఐవి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పర్సనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు ఒకసారి చెప్తే, వాళ్ళు దాని ప్రకారంగా రాసి, మీ వ్యాధి నిర్ధారణ చేయటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ మెసేజ్‌లో ఈ వీడియోలో ఏంటంటే, మేము చెప్పబోయేది జనరల్‌గా మా దగ్గర మా క్లినిక్‌లో మాకు అన్ని రీజనబుల్ ప్రైసెస్‌లో అంటే పేషెంట్ యొక్క ఎఫర్డబిలిటీలో పేషెంట్ తట్టుకునే విధంగా మా దగ్గర అన్ని రక్త పరీక్షలున్నాయి. అంటే ఏదైనా సరే కొంతమంది గెడ్డాలు, మీసాలు రాలేదని వస్తూ ఉంటారు. కొంతమంది హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు. టెస్టోస్టెరాన్ సమస్యలతో లోపంతో బాధపడే వాళ్ళు వస్తూ ఉంటారు. అందరికీ అన్ని పరీక్షలు రాస్తామని కాదు. ఆ వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో ఆ వ్యక్తి అవసరాన్ని బట్టి మనం ఆ టెస్టులు రాసి తద్వారా మనం వ్యాధి నిర్ధారణ చేయటం అంటే మన పేషెంట్ చెప్పిన లక్షణాలు బట్టి క్లినికల్‌గా మనం అన్నీ గుర్తించి ఏ టెస్ట్ రాస్తే ఏది అవసరం ఉంటుందో అనే దాన్ని బట్టి మనం రాయటం జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మా దగ్గర మా క్లినిక్‌లో రీజనబుల్ ప్రైసెస్‌తో అన్ని రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైతే మీకేమన్నా అనుమానాలు ఉన్నాయి అంటే, మీరు మాకు అప్రోచ్ అయితే తద్వారా మేము ప్రాపర్‌గా ఒక కేస్ డయాగ్నోసిస్ చేసి, మనం అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అనేది రాయటం జరుగుతుందండి. ఎటువంటి డౌట్ లేకుండా మా స్క్రీన్ మీద నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నంబర్స్‌కి కాల్ చేస్తే, మా టీమ్ ఎవరైతే ఉంటారో, మా స్టాఫ్ మేనేజర్ కానీ ఎవరైనా సరే, మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చి, ఆ అపాయింట్‌మెంట్ ద్వారా వచ్చి మీరు అవసరమైన రక్త పరీక్షలు ఏవైతే ఉంటాయో మీరు డాక్టర్ గారితో అంటే మాతో డిస్కస్ చేసి చేపించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌గా నేను చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ.
నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.